నమస్తే, వెల్కమ్ టు దిశా టీవీ. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్నడూ లేని విధంగా సంచలన విజయంతో పాలన అంటే జనంకి డబ్బు వేయడమే అనే విధంగా పాలన చేసి నేడు అంతకు మించిన పరాభవం చూడడానికి కారణం జగన్ మొండి వైఖరి అనే చర్చ ఓటమి తర్వాత గట్టిగా జరుగుతుంది. తాజాగా వెల్లడవుతున్న ఏపీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి అద్భుత విజయం దిశగా ముందుకు సాగింది. జిల్లాలకు జిల్లాలే క్లీన్ స్వీప్ చేసింది. వైఎస్ జగన్ ఆధ్వర్యంలో వైఎస్ఆర్సీపీ కాంగ్రెస్ పార్టీ ఘోర పరాభవాన్ని మూటకట్టుకుంది. కేవలం 11 స్థానాలకు పరిమితమైంది. తెలుగుదేశం పార్టీ 136, జనసేన 21, బీజేపీ 8 స్థానాల్లో గెలుపొందగా గత ఎన్నికల్లో 151 సీట్లతో ఘన విజయాన్ని అందుకున్న వైసీపీ 5 సంవత్సరాలు పూర్తయ్యేసరికి అదే స్థాయిలో పరాభవాన్ని మూటగట్టుకుంది. దీనికి కారణం కేవలం వైఎస్ జగన్ అని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ప్రజావేదిక కూలగొట్టడంతో తన విధ్వంసాన్ని ప్రారంభించిన జగన్ ప్రభుత్వం సలహాదారులను ఏర్పాటు చేసుకున్నప్పటికీ ఎవరి సలహాలను స్వీకరించలేదు. విశాఖలో రుషికొండ విధ్వంసం చేశారు. పలు కట్టడాలను కూల్చేశారు. తన నిర్ణయాలు తానే తీసుకున్నారు. ముఖ్యమంత్రి హోదాలో అమలు పరిచేలా చూశారు. అందుకు అన్ని వ్యవస్థలను ఉపయోగిస్తున్నారు. రాష్ట్రానికి కీలకమైన వ్యవస్థ అయిన రాజధానిని నిర్మించకుండా 3 రాజధానులంటూ దక్షిణాఫ్రికా మోడల్ను చూపేందుకు 5 సంవత్సరాల నుండి కాలక్షేపం చేశారు. ఈ 5 సంవత్సరాల్లో అమరావతి రైతులను ఒక్కసారి కూడా కలవకుండా అహంకార పూరితంగా వ్యవహరించారనే అభిప్రాయం విశ్లేషకుల నుంచి వ్యక్తమవుతుంది. ఉద్యమం చేస్తున్న రైతులతో మాట్లాడకపోగా కనీసం మంత్రులను కూడా చర్చలకు పంపలేదు. పథకాల్లో ప్రజలకు డబ్బులు వేయటం తప్ప పార్టీ కేడర్ను కానీ నాయకులను కానీ లెక్క చేయకపోవడం, పథకాలు చట్టాల కోసం ప్రజలకు వివరించే విధంగా ఎమ్మెల్యేలు, మంత్రులు ఎవరికీ అవగాహన లేకపోవడం, ముఖ్యంగా జగన్ ఒంటెద్దు పోకడను వెళ్లడంతో ఈ ఘోర ఓటమికి దారితీసింది. పార్టీలో అభిమానులు, కార్యకర్తలు, నాయకులు ఆశలకు గాలి కొదిలేశారు. పోలీసు వ్యవస్థను, ప్రతిపక్షాలను వేధించేందుకు, తనకు ఇష్టం లేని వారిపై కేసులు పెట్టేందుకు, చివరకు వాట్సాప్లో చిన్న మెసేజ్ పెట్టుకున్న ప్రజలను కూడా అరెస్ట్ చేయాలని భయపెట్టినందుకు వెనకాడలేదు. ప్రజాస్వామ్యంలో ఆ భయమే ఓటమికి దారితీసేలా చేసింది. ఎక్కడెక్కడి నుంచో వచ్చిన ప్రజలు తమ ఆశలను, ఆకాంక్షలను చిదిమేసిన వైఎస్ జగన్కు వ్యతిరేకంగా ఓటును ఈవీఎంలో బలంగా నొక్కారు. అప్పటికప్పుడు తయారైన ప్రాణాలను హరించే నాసిరకప్ మద్యాన్ని ప్రభుత్వ మద్యం దుకాణాల ద్వారా అమ్మించడం, డిజిటల్ యుగంలో కూడా చేతికి డబ్బులే తీసుకోవడం, ఇసుక దోపిడీ, మంత్రులు, ఎమ్మెల్యేల నోటి వాచలత్వం, చంద్రబాబుతో మహా ప్రతిపక్ష నేతలను కేసుల పేరుతో అరెస్ట్ చేయించడం, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రాష్ట్రానికి హోదా కానీ ప్రత్యేక నిధులను కానీ తీసుకురాకుండా కేంద్రంతో తన కేసుల విషయంలో లాలూచిపడడం లాంటి కారణాలెన్నో స్వయంకృతాపరాధంగా మారాయి. ప్రతిపక్ష నేత అరెస్టుతో కూటమి కట్టే అవకాశం కల్పించడం, పవన్ కళ్యాణ్ను ఇబ్బంది పెట్టడం వలన ఇలా ఎన్నో కారణాల వల్లే చివరకు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కాస్త మాజీ ముఖ్యమంత్రిని చేశాయి.